వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వారికి జూలై నెలలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళు సాగా ఆఫ్ సక్సెస్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పరంపర హ్యాట్రిక్ కొట్టినట్టుగా వృషభ రాశి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులన్నా వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి వీళ్ళ జీతభత్యాలను పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. వర్క్లోడ్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా వీళ్ళు ధీటుగా వీళ్ళు చక్కగా చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల కొంచెం ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి పేగు సంబంధమైనటువంటివి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క కుజుడు 1 జూన్ 2024 సంవత్సరం నుంచి మనకి వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి అప్పుల బాధ అనేటటువంటిది వీళ్ళని వెంటాడుతుంది. అప్పులు చేయాలి కొంతమంది ఇందులో. ఆ తర్వాత వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ అమ్మాలని చూసుకుంటే కనుక మంచి రేటు రాదు. అలాగే వీళ్ళు కొనాలి అనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడైతే స్థలాలు కొనాలని వెళ్తారో వాళ్ళకి రేట్లు ఎక్కువ చెప్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు కొత్తగా స్థలాలు కొంటారు. ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. అలాగే రాహు ఉన్నాడు. మెస్మరిజం. రాహు అంటే మాయ. ఆ మాయ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు వృత్తిలో మాయ చేసేస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు. అందువలన వీళ్ళకి వ్యతిరేకత అనేటటువంటిది లేదు. అయితే రవి శుక్రులు ఇద్దరు కూడా మరి కర్కాటక రాశిలోకి ఉత్తరార్ధం ఉన్నారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి బంగారం కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా సరే లాకర్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ లాకర్ తీసి బ్యాంకుకి వెళ్ళి ఆ లాకర్ అక్కడ మర్చిపోయాడో లేకపోతే ఆ నగ అక్కడ మర్చిపోయాడో వెళ్ళిన తర్వాత ఏమండి మాకు కోడలదండి ఆ బంగారం అందులో ఒకటి కనబడడం లేదండి, చెప్పాలంటే భయం వేస్తుంది అని చెప్పాడు ఒక మామగారు నాకు. అంటే మనం బంగారం ఎందుకు పోతుంది అని అనుకుంటాం, గ్రహాలు అలా చేయిస్తాయి అంతే అన్నమాట. ఆ బంగారం తెలియకుండా ఇప్పుడు బదులిస్తారు ఎవరికైనా, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఇలా ఏదో రకంగా బంగారం అయితే కోల్పోతారు. కంపల్సరీ తాకట్టు పెడతారు, లేకపోతే వీళ్ళు ఆ తాకట్టు విడిపించలేకపోతారు. అట్లా విద్యార్థులు చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి చదవాలి, లేకపోతే నిర్మోహటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమాల మీద డిస్ట్రాక్షన్స్ విద్యార్థులకి, ఫ్రెండ్స్, ఇలా వాళ్ళు చదువుని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. పంచమకేతుగ్రహ ప్రభావం వలన సంతానం వలన సమస్యలు. ఏమండి మా అబ్బాయికి ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు కావాలా, అది ఆ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి మా ఇంటి పక్కనే ఉండాలా, ఇప్పించకపోతే ఆ సీటు ఇవ్వనంటే 15 సీట్లున్న ప్రిన్సిపాల్ దగ్గరికే వెళతారు. 15 ఉన్నవే 15 అమ్మా అని చెప్పినా సరే అక్కడే కావాలంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతారు. మీరు ఇప్పించకపోతే మేము మీతో మాట్లాడడం మానేస్తామని చెప్పి మాట్లాడడం మానేస్తారు. అంటే అంత టెన్షన్ ఉంటుందన్నమాట. అక్కడే ఎందుకు, ప్రపంచం నిండా అన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒకటే అనే స్పృహ రాదన్నమాట. ఈ కేతువు రానివ్వడు. అలాగే పిల్లల వల్ల విపరీతమైనటువంటి తలపోట్లు తలనొప్పులు వచ్చేస్తాయి. బళ్ళు కొంటారు, వాహనాలు, ఆ బళ్ళు పిల్లలకి గారాబం చేసేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి పిల్లలను కాదు తల్లిదండ్రులను కూడా లోన వేసేస్తారు, కేసులు రాసేస్తారు. ఈ విధమైనటువంటి పిల్లల వల్ల ఈ తలపోట్లు అనేటటువంటివి ఉన్నాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. టెంపరీ బేసిస్లో, కన్సాలిడేటెడ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి పర్మనెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఇంతవరకు ప్రమోషన్స్ అనుభవిస్తూ వస్తున్నారు ఈ వృషభ రాశి వాళ్ళు. ఇప్పుడు కూడా కొత్తగా ఇక మిగతా వాళ్ళు ఎవరైతే
ప్రమోషన్స్ రాలేదో అటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్యానల్లో ఉంటాయి, నెక్స్ట్ రౌండ్లో వస్తాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రమోషన్స్ వస్తాయి. ఆ విధంగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బకాయిలు అన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బకాయిలతో పాటు జీతాలు కూడా పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ వీళ్ళు కష్టపడి చదవాలి. అలాగే ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో కొంచెం హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. సీనియర్స్ నుంచి కొలీగ్స్ సహకారం ఉంటుంది, సబార్డినేట్స్ గౌరవం ఉంటుంది, కానీ వర్క్లోడ్ సీనియర్స్ నుంచి ఈ యొక్క దాని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల హెరాస్మెంట్గా వీళ్ళు భావిస్తారు. కాబట్టి మొత్తం మీద మానసిక ధైర్యంతో ముందుకు వెళతారు. ఈ వృషభ రాశి వారి కొత్తగా వ్యక్తులు కొంతమంది పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల వల్ల వీళ్ళకి లాభాలే. అంటే ఎ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఎ వైజ్ ఎనిమీ అన్నారు. అందువలన తెలివైనటువంటి శత్రువు కంటే మూర్ఖుడైనటువంటి స్నేహితుడి వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు అటువంటి ఇప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళు ఫూలిష్ ఫ్రెండ్సా లేకపోతే వైజ్ ఎనిమీనా అనేటటువంటిది గ్రహించుకోవాల్సినటువంటి అవసరం వృషభ రాశి వారికి ఉంది. ఇప్పుడు మన ముక్కు మీద ఒక దోమ వాలుతుంది, మన మీద ప్రేమ బాగా పెరిగిపోయిన మూర్ఖుడైనటువంటి స్నేహితులు ఉన్నారు. దాన్ని ఎలా కొడితే పోయేదానికి పెద్ద బండ తీసుకొచ్చి కొడతాడు దాని మీద, ఆ దోమ ఎగిరిపోతుంది, మన ముక్కు పచ్చడైపోతుంది. అంటే మూర్ఖులైనటువంటి స్నేహితుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాలలో కూడా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి, భార్యాపిల్లల్ని చాలా కాలం నుంచి చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు. ఈ విధంగా ఈ రైతులు కూడా మంచి పంటలు పెంచుతారు, స్థలాలు కొంటారు, ఇల్లు కొంటారు, అన్నీ ఇక దైనందిన జీవితంలో వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా పోతాయి. అయితే భార్యతో అత్తగారులతో వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలి వీళ్ళు, లేకపోతే వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అత్తగారి నుంచి. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి బాగుందమ్మా. మరి వృషభ రాశి వారికి ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పారు. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? అంటే బంగారం అంటే పెద్ద విషయము, ఇప్పుడు విన్న వాళ్ళందరూ కూడా అమ్మో అంటారు. మీరు ఏదైనా రెమెడీ చెప్తే దాన్ని ఫాలో అవుతారు. ఎన్ని రెమెడీస్ చేసినా జరగబోయేది ఆపలేము, కాకపోతే కొంత తీవ్రత తగ్గించవచ్చు. రెమెడీ అంటే అది అర్థం. పరిహారం ఏమిటంటే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపా ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలు అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని పెదబ్రాహ్మడికి సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి దానం చేయాలి. రెండవది గరికగడ్డి ఫ్రీగా వస్తుంది, ఆ గరికగడ్డి తెచ్చుకొని గణపతికి ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో గరికగడ్డితో గణపతికి పూజ చేసి తీపి బూందీని అలాగే లడ్డోలని కుడుముల్ని ఏదో ఒకటి అవి నైవేద్యం చూపించి స్వామివారికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోషాలు కొంతవరకు హరిస్తాయి. కొంతవరకు ఎప్పుడైనా అంతే. విధిని ఎవరూ మార్చలేరు 100%. తీవ్రత ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వచ్చేటప్పుడు మనము వర్షాన్ని ఆపలేము, కానీ గొడిగేసి మన మీద పడకుండా ఆపుకోగలుగుతాం అంతే. కొంతవరకు అదే పరిహారం అంటే. మరొక రాశి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇంకో వీడియో చూడాలి అంటే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.